హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఒబ్సిడియన్ యాప్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంకా ఒబ్సిడియన్ యాప్ని ఎట్లా వాడాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో యాక్చువల్గా ఒబ్సిడియన్ యాప్ ఏంటంటే, ఒబ్సిడియన్ యాప్ ఒక నోట్ టేకింగ్ యాప్ అనమాట. సో ఆ నోట్ టేకింగ్ యాప్లో మనం ఇట్స్ హ్యాస్ అ వెరీ హ్యూజ్ బెనిఫిట్స్. అంటే మనం పెన్ను పేపర్ తీసుకొని రాసేదానికంటే మనం ఒబ్సిడియన్లో మనం ఏదైనా నోట్స్ కానీ మనం జర్నలింగ్ కానీ చేస్తామంటే దానిలో ఏంది బెనిఫిట్ అంటే మనము అంటే ఇంటర్లింకేజెస్ ఉంటాయి, ఇంకా వేరే వేరే ఉంటుంది అనమాట. సో ఇవంతా దాని ఇంట్రొడక్షన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుందాం అనమాట ఒబ్సిడియన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి. సో ఒబ్సిడియన్ని అని టైప్ చేద్దాం, ఒబ్సిడియన్. ఓకే, ఒబ్సిడియన్ వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా ఒబ్సిడియన్. సో నెక్స్ట్ మనం ఒబ్సిడియన్ని ఓపెన్ చేద్దాం. సో ఒబ్సిడియన్ ఓపెన్ చేసిన నెంబర్నే మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఒబ్సిడియన్లో ఏంటంటే వాల్ట్ అని ఉంటుంది. వాల్ట్ అంటే ఏంటంటే ఒక బ్రీఫ్ కేస్ లాగా. బ్రీఫ్ కేసు లేదా ఒక ఇల్లు అనుకోండి. ఒక ఇంట్లో అంటే మనం అన్నీ ఒక్కొక్క రూమ్స్ ఉంటాయి కదా, ఆ ఒక్కొక్క రూమ్స్ ఒక్కొక్క ఫోల్డర్ లాగా. ఆ ఒక్కొక్క ఫోల్డర్ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క షెల్ఫ్ ఉంటుంది కదా, ఆ షెల్ఫ్ ఒక్కొక్క ఫైల్ లాగా అనమాట. సో ఇప్పుడు మన ఇల్లుని తయారు చేసుకుందాం అనమాట ఫస్ట్. సో దాన్ని వాల్ట్ అంటారనమాట. సో వాల్ట్ ఈక్వల్ టు ఇల్లు. సో మనం ఏం పెడదామంటే మన ఇంటి పేరు ఒబ్సిడియనే పెడదాం, లేదంటే ఎందుకు హోమ్. మన వాల్ట్ అనేది క్లియర్ అయిపోయింది. కాకపోతే ఇల్లు అయితే కట్టినాము, ఇల్లు కడదాం అనుకున్నాం, కాకపోతే దానికి లొకేషన్ కూడా కావాలి కదా. సో మన వాల్ట్ పేరు అయితే వచ్చేసింది, క్రియేట్ చేసినాం, కాకపోతే దాని లొకేషన్ కూడా చూస్ చేసుకోవాలి కదా. సో ఒబ్సిడియన్లో ఏంటంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తము డివైస్లోనే స్టోర్ అవుతుంది. అంటే క్లౌడ్, బేసిక్గా నోషన్లో ఏంటంటే వాళ్ళ క్లౌడ్లోనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుందన్నమాట. సో దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ మన డివైస్లోనే ఉంటుంది. సో దీనివల్ల మనము ఏం టెన్షన్ పడని అవసరం లేదు. అంటే మనం టోటల్లీ నాట్ డిపెండెంట్ ఆన్ ద అంటే వాళ్ళ మీద ఏం డిపెండెంట్ లేం. వాళ్ళ యాప్ పోయినా మన ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది. అది ఒబ్సిడియన్ ఒక బెస్ట్ థింగ్ అనమాట. సో నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. ఇక్కడ నా లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ మనము మన వాల్లో క్రియేట్ చేసుకున్నాం, మన ఇంటిని క్రియేట్ చేసుకున్నాం. మన ఇంటిని క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ ద ఫైల్స్. సో ఇక్కడ ఇది ఉందా, ఇదేంటంటే మనం నోట్ స్టార్ట్ చేసుకోవడం అనమాట. ఇది కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయడం. ఇదేమో ఒక ఆర్డర్లో, అంటే మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక ఆర్డర్లో పెట్టడానికి. ఇది మొత్తం అంటే మనం పెట్టిన ఫోల్డర్స్ని మొత్తం ఎక్స్పాండ్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ క్రియేట్ ఏ ఫైల్ అనమాట. ఒక ఫైల్, మన ఇంటి పేరు అయితే ఒబ్సిడియన్ అని పెట్టుకున్నాం కదా, దీని పేరు ఫైల్ పేరు న్యూ టు ఒబ్సిడియన్ అని పెట్టుకుందాం. నెక్స్ట్ ఈ ఒబ్సిడియన్ మనమైతే ఒక ఇల్లు కట్టేసినాం, దానిలో రూమ్ కూడా కట్టేసినాం. రూమ్ కాదు, డైరెక్ట్ షెల్ఫ్ కట్టేసినాం అనమాట. సో నెక్స్ట్ మనమైతే మనకు ఈ న్యూ టు ఒబ్సిడియన్ అనే ఫైల్ అయితే ఓపెన్ అయింది, క్రియేట్ చేసినాం. కాకపోతే మనకు లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క సబ్ టాపిక్స్ ఉంటాయి. సో దానివల్ల మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు దీనికి ఒక ఫోల్డర్ పెడదాం. న్యూ టు ఒబ్సిడియన్ కదా, దీనికి ఏం పేరు ఇద్దామంటే న్యూబీ. సో ఈ ఫోల్డర్ క్రియేట్ చేసినాం. ఫోల్డర్లో మనం ఈ న్యూబీలో న్యూ టు ఒబ్సిడియన్ అనే దాన్ని పెట్టేసినాం అనమాట. సో మన ఇల్లు అయిపోయింది. ఈ ఇంట్లో న్యూబీ అనే రూమ్ అయింది. న్యూబీ రూమ్లో మనం న్యూ టు ఒబ్సిడియన్ అనే షెల్ఫ్ కూడా కట్టేసినాం. సో షెల్ఫ్లో మన బట్టలు కానీ మన యూటెన్సిల్స్ కానీ ఎట్లా పెట్టాలో
చూద్దాం. సో మనమైతే దానికైతే పేరు అయితే ఇచ్చేసినాం మన షెల్ఫ్కి, సో అంటే అదే ఫైల్కి. సో నెక్స్ట్ వీ హ్యావ్ జస్ట్ టైప్ చేద్దాం, ఐ యామ్ న్యూ టు ద ఒబ్సిడియన్. సో ఇట్లా అనమాట. దీనిలో ఏంటంటే సపోజ్ ఇప్పుడు నీకు ఒబ్సిడియన్ ఉంది, ఐ యామ్ ఇండియన్. ఇప్పుడు నీకు ఒబ్సిడియన్ ఉంది, ఒబ్సిడియన్ టాపిక్లో నువ్వు ఇండియన్ అని తెలుసు, కాకపోతే నీకు ఆ ఇండియన్ అనే టాపిక్ కూడా లెర్న్ చేయాలని ఉంది, అంటే ఇండియన్ అనే టాపిక్ మీద కూడా నీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో దానికి నువ్వు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ క్రియేట్, దానికి కూడా ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్లింకేజ్ అనమాట. ఇప్పుడు మనం ఇట్లా, సో ఇది ఈ సింబల్ యూజ్ చేయడం వల్లనే వీ కెన్ క్రియేట్ ఇట్ అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనకి ఇంకో ఫైల్ అనేది ఓపెన్ అయ్యిందనమాట. సో ఇప్పుడు బ్యాక్ లింక్, సో ఇండియా అని ఉందా, మనం న్యూ టు ఒబ్సిడియన్ అనే ఫైల్ నుంచి మనం ఇండియన్ ఫైల్కి ఈజీగా వెళ్ళొచ్చు వితౌట్ ఎనీ, అంటే మనం మళ్ళీ పోయి సెర్చ్ బార్లో పోయి ఇండియన్ అని కొట్టే అవసరం లేదు. సో ఇండియన్ అని కొట్టేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు చూపిస్తుంది బ్యాక్ లింక్స్ ఏమున్నాయి, ఇంకా లింక్డ్ ఐఎమ్ నెవర్ టు ద న్యూ టు ద ఒబ్సిడియన్, ఐఎమ్ ఇండియన్ అనేది ఒక బ్యాక్ లింక్. ఆ బ్యాక్ లింక్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ బ్యాక్ లింక్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇలాగ మనం ఎన్నన్నా ఇన్ఫర్మేషన్ని మనము వీ కెన్ క్రియేట్ ఇట్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు స్లాష్ ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ హ్యాష్ ట్యాగ్స్ అనమాట. హ్యాష్ ట్యాగ్స్ వల్ల ఏంటంటే, హ్యాష్ ట్యాగ్స్ అంటే హెడ్డింగ్గా మనం ఏం పెట్టవచ్చు అంటే హౌస్ అనేది మెయిన్ హెడ్డింగ్. సో హౌస్, దీనికి స్పేస్ ఉండాలి దీని మధ్యలో. సో ఇది హ్యాష్ ట్యాగ్ పెట్టి స్పేస్ ఇచ్చి నువ్వు ఏమన్నా వర్డ్ రాస్తే అది ఫస్ట్ హెడ్డింగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ ఎట్లా అంటే డబల్ హ్యాష్ ట్యాగ్ స్పేస్ కిచెన్. ఓకే, సో ఇప్పుడు ఇదేమైంది, ఇది దీని కింద సో దీని కింద ఇది ఇంకోటి సబ్ హెడ్డింగ్ లాగా అనమాట. సబ్ హెడ్డింగ్లో ఇంకో సబ్ హెడ్డింగ్, మనం ఇంకో సబ్ హెడ్డింగ్ పెడదాం. సో ఇంకో కిచెన్లో మనకి ఏంటంటే షెల్ఫ్కి మనం త్రిబుల్ హ్యాష్ ట్యాగ్ షెల్ఫ్ అనమాట. సో ఈ షెల్ఫ్ ఇదేంటంటే దానికి ఇంకా సబ్ కేటగరైజేషన్, ఇది హెడ్డింగ్, దాని కింద సబ్ హెడ్డింగ్, దాని కింద ఇంకా సబ్ హెడ్డింగ్. సో ఇట్లా బ్రాంచెస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇట్లా బ్రాంచెస్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత వీ కెన్ ఆల్సో కంటిన్యూ. ఇంకా ఏంటంటే మనకు, సో ఇది బేసిక్స్ అనమాట. ఫస్ట్ అయితే ఇవైతే మీరు అంటే ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ ఫైల్స్ అయిపోయినాయి, ఫోల్డర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సార్ట్ చేయవచ్చు, సార్ట్ A to Z, ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసు. సో ఎక్స్పాండ్ అవ్వాలంటే మనం ఇండియన్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట మొత్తం, అంటే ఈ ఫోల్డర్స్ ఒక్కటే కాకుండా అన్నీ. నెక్స్ట్ మనం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూద్దాం, ఓపెన్ టు క్విక్ స్విచ్చర్ అంటే ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ మనం సర్చ్ బార్లోకి నీకు ఏదైనా అంటే నీకు ఒక అంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మనకు ట్రేస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో మనం ఏం చేయాలంటే జస్ట్ పోయి నీకు కావాల్సిన ఫైల్ ఇండియన్, సో ఇండియన్ అని టైప్ చేసిన అది మనకు వచ్చేసింది ఆ ఫైల్ ఈజీగా. అంటే దీనిలో ఈ ఫోల్డర్స్ దీనిలో ఇవన్నీ ఎత్తుకోకుండా మనకు డైరెక్ట్గా వస్తుంది అనమాట. సో అది నెక్స్ట్. ఇంకా వీ హ్యావ్ ద మెయిన్ థింగ్, ద గ్రాఫ్ వ్యూ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా వీ హ్యావ్ ద క్యాన్వాస్.
క్యాన్వాస్ ఎంత ఏంటంటే అంటే నువ్వు మామూలు ఒక డిజైన్ ప్రజెంటేషన్ లాగా ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే నీకు ఒకటి ర్యాండమ్గా థాట్ ఉంది, దాన్ని నువ్వు ప్రజెంట్ చేయాలనుకుంటున్నావు, రఫ్ షీట్గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నావు, అట్లా అనమాట. అట్లా క్యాన్వాస్ యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఈ క్యాన్వాస్కి ఏం పేరు పెట్టుకుందాం, ఇల్లు అవన్నీ అయిపోయినాయి కదా. సో వీ హ్యావ్ దిస్ థింగ్. సో ఆ టూల్ ఏంటంటే ఆ టూల్లో మనం వీ కెన్ క్రియేట్ అ నోట్ మేకింగ్ ఫర్ ఒబ్సిడియన్. సో ఇట్లా అన్నమాట. సో ఇది క్రియేట్ చేసిన తర్వాత దీన్ని మనము స్వైప్ చేయొచ్చు, ఇంకా ఎన్లార్జ్ చేయొచ్చు, ఇంకా దీని కలర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది ఉంది కదా, దీని కలర్ కూడా చేంజ్ చేయొచ్చు, ఇంకా దీని సెర్చ్ అంటే మిడిల్ అంటే దాని మీద ఫోకస్ వెళ్తుంది అన్నమాట. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ థింగ్ ఇమేజ్. అంటే మన రీసెంట్గా ఏమన్నా ఇమేజ్ ఉన్నా మనం దీనిలో పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మన దగ్గర ఏ ఇమేజ్ లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఫైల్ అనే ఇమేజ్ ఉందో వాల్ట్ నుంచి మనం ఏదైతే నోట్ చేసుకున్నామో మన వాల్లో, ఆ వాల్ నుంచి మనం దాన్ని తీసుకొచ్చి మన ప్రజెంటేషన్లో వాడుకోవచ్చు అనమాట. సో చూపిస్తాను. సో న్యూ టు ఒబ్సిడియన్ అని క్రియేట్ చేసినా కదా. సో అంటే డైరెక్ట్గా అదేదో స్క్రీన్ షాట్ లాగా రాదు, డైరెక్ట్ మీకు ఆ పేజే ఇక్కడ లింక్ అవుతుంది అనమాట. సో మనం ఏదైతే న్యూ టు ఒబ్సిడియన్ ఇదంతా క్రియేట్ చేసినాం కదా. సో ఇక్కడ మీరు చేంజెస్ చేస్తుంటే అక్కడ కూడా అంటే ఎక్కడైతే ఫైల్ ఉందో అక్కడ కూడా చేంజెస్ వస్తాయి అన్నమాట. హౌస్ ఇండియా. సో అక్కడ కూడా మీకు డైరెక్ట్ పేజ్ లింక్ ఉంటుంది అనమాట. సో ఇది బెస్ట్ థింగ్ అనమాట ఒబ్సిడియన్లో. అంటే అన్నీ అంటే మీరు ఎవ్రీథింగ్ ఏమన్నా చేసుకోవచ్చు. సో దీని నుంచి దీనికి లింకేజ్. సో ఇట్లా ర్యాండమ్ అంటే క్యాన్వాస్ ఎంత పెద్ద అంటే మీరు ఎంత అంటే దెర్ ఇస్ నో లిమిట్ టు డూ ద క్యాన్వాస్ థింగ్. ఎంత ఎక్స్పాండ్ అన్నా చేసుకోవచ్చు. ఇట్లాంటి క్యాన్వాస్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే రివిజన్ టైంలో అట్లాంటి టైంలో చాలా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇమేజ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఇమేజ్ ఏం లేవు. ఐ విల్ ట్రై టు గెట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ క్యాన్వాస్ అయిపోయింది. డైలీ అంటే డైలీ ఫైల్ అనమాట. డైలీ నోట్ ఏంటంటే లైక్ జర్నలింగ్ ఆర్ సంథింగ్ అట్లాంటివి చేసుకోవచ్చు అనమాట దానికోసం. ఇంకా ఏంటంటే నేను ఈ వీడియో దేనిలో చేస్తున్నా అంటే నా ట్యాబ్లో చేస్తున్నాను అనమాట. ఇది ల్యాప్టాప్ కాదు, నేను ట్యాబ్లో చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి మనకు టెంప్లెట్స్ ఉన్నాయన్నమాట. ఈ టెంప్లెట్స్ నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇది ఇంకా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. సో ఇదేంటంటే అంటే మనకు ఏవి హాట్ కీస్ ఇట్లుండి అంటే డైరెక్ట్ మనం సెర్చ్ చేయకుండా మనకి ఏవేవైతే కీస్ ఉంటాయో దానికి మనకు పెట్టుకోవచ్చు అనమాట. యూజ్ డార్క్ మోడ్, ఇంకా ఏవేవైతే టూల్స్ ఉన్నాయో అవన్నీ, కట్, కాపీ, పేస్ట్, ఇవన్నిటికీ మనం ఒక హాట్ కీ ఇచ్చుకొని దాన్ని వాడడానికి ఈజీగా ఉండడానికి ఇవి కమాండ్స్ అనమాట. సో కమాండ్స్ అన్ని ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో ఇది ఒక ఓవర్వ్యూ అనమాట. సో మీకు అది గ్రాఫ్ వ్యూ చూపించిన కదా, గ్రాఫ్ వ్యూ అనేది దీనిలో అంత కరెక్ట్ లేదు. నేను చేసుకున్న గ్రాఫ్ వ్యూని మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్. ఇది ఉందా గ్రాఫ్ వ్యూ అని ఒక్కటే కాదు, ఇంకా there are lot more things which I need to show. సో ఇది నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఇది గ్రాఫ్ వ్యూ అనమాట. గ్రాఫ్ వ్యూలో ఏంటంటే ఇప్పుడు నేను జిఎస్ఎన్ క్రియేట్ చేసిన కదా, దానిలో సర్దార్ సరోవర్ డ్యామ్, సిద్ధా మెడిసిన్, ఇంకా GS1 అనే ఫైల్స్ ఉన్నాయా, ఇవన్నీ ఇంటర్లింకేజ్ ఉంటాయి అన్నమాట. సో మీకు చూపిస్తాను. జస్ట్ వెయిట్. ఏది సర్దార్ సరోవర్ డ్యామ్ ఇక్కడ ఉందా. సో సర్దార్ సరోవర్ డ్యామ్లో ఏంటంటే నేను ఇంటర్లింకేజ్ టాపిక్ చేసిన అనమాట. కెనాల్కి, మహారాష్ట్ర, నర్మదా, మధ్యప్రదేశ్, స్పిల్ వే కెపాసిటీ,
క్యాచ్మెంట్ ఏరియా, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, గుజరాత్, ఇరిగేషన్. సో మీకు చూపిస్తా. సో ఇక్కడ ఉందో ఇది బేసిక్గా ఈరోజు నేను చేసుకుందాం అనమాట. ఇది ఒక లింక్. ఇది సర్దార్ సరోవర్ డ్యామ్ది. నెక్స్ట్ నర్మదా రివర్ లింకేజ్ కావాలంటే చూడొచ్చు. ఇట్లా డైరెక్ట్ మనం ఆ టాపిక్కి వెళ్ళిపోతాము. గుజరాత్, ఎవ్రీథింగ్ గుజరాత్ రిలేటెడ్ మొత్తం ఒకటే దగ్గర ఉంటాయి. ఇట్లా నువ్వు ప్రతి దగ్గర గుజరాత్ అని మెన్షన్ చేస్తే అంటే నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావు, కానీ మళ్ళీ అంటే ఈజీగా అయిపోతుంది రివిజన్ అనే టాపిక్. నెక్స్ట్ ఇరిగేషన్. ఇట్లా దీనికి చెప్పిన కదా అంటే ఎట్లా చేయాలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడనే కనిపిస్తుంది అనమాట. ఆ ఇరిగేషన్ టాపిక్లో మళ్ళీ మనం అక్కడ పోకుండా ఇక్కడనే కింద చూసుకోవడానికి కూడా మనకు బెనిఫిట్ ఉందన్నమాట. సో దీనివల్ల చాలా చాలా అంటే రివిజన్కి అయితే మస్తు హెల్ప్ అవుతుంది. నేను ట్రై చేసిన కాబట్టి మళ్ళీ వదిలేసి మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నా. సో ఇంకోటి ఏంటంటే దీనిలో హ్యాష్ ట్యాగ్స్ మనం దీనిలో యూజ్ చేయొచ్చు అనమాట. అంటే మన నోట్స్లో హ్యాష్ ట్యాగ్స్ కూడా యూజ్ చేయొచ్చు. హ్యాష్ ట్యాగ్స్కి ఏంటంటే జస్ట్ హ్యాష్ ట్యాగ్ మనం కావాలనుకున్నది పెట్టేయచ్చు. సో హ్యాష్ ట్యాగ్స్ వల్ల ఏంటంటే మనం ఇక్కడ ఫైల్స్లో ఒక్కటే కాకుండా హ్యాష్ ట్యాగ్స్ త్రూ కూడా మనం సెర్చ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సెర్చ్ కదా, సెర్చ్లో హ్యాష్ ట్యాగ్ పెడతాం. హ్యాష్ ట్యాగ్ సిఏ అంటే కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్, హ్యాష్ ట్యాగ్ కరెంట్ అఫైర్స్. సో బేసిక్గా ఇది నాది వేరే థీమ్ అనమాట. దిస్ ఈజ్ నాట్ ద థీమ్ విచ్ ఐ యామ్ యూజింగ్ కరెంట్లీ. సో మీకు అది కూడా చూపిస్తా. మనం వాల్ట్ అయితే చేంజ్ చేసుకుందాము. ఫస్ట్ వాల్ట్కి వెళ్ళిపోదాం, హోమ్ వాల్ట్కి. సో ఎంటర్ వాల్ట్. సో ఇక్కడ సో ఇది ఉందా, ఇటు సైడ్ మన హోమ్ అనే బార్కి ఇక్కడ సైడ్ మనకు సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్లో మనం జనరల్ సెట్టింగ్స్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఏమైనా హెల్ప్ కావాలంటే ఇటు సైడ్ తీసుకోవచ్చు. ఒకవేళ నువ్వు సబ్స్క్రిప్షన్ తీసుకొని లాగిన్ ఏదైనా అకౌంట్ నుంచి కావాలంటే ఒబ్సిడియన్ సింక్ తీసుకోవాలంటే యూ కెన్ లాగిన్. ఇంకా కమర్షియల్ లైసెన్స్ యాక్టివేట్ చేసుకోవాలంటే సపోజ్ మీది ఏదైనా బిజినెస్ అట్లాంటిది ఏమైనా ఉంటే యూ కెన్ డూ ఇట్ అనమాట. సో నెక్స్ట్ we have the editor tab. సో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు మీకు. ఇంకా టూల్ బార్లో ఏంటంటే సపోజ్ మనకి ఇట్లాంటి టూల్ బార్ ఉంది, యాడ్ ఇంటర్నల్ లింక్కి ఈ టూల్, ఎంబెడ్కి ఇదన్నమాట. ఎంబెడ్కి ఇంటర్నల్ లింక్కి తేడా ఏంటంటే ఇంటర్నల్ లింక్ అనేది ఒక జస్ట్ లింక్. ఎంబెడ్ అంటే ఇంతకుముందు నా ఫైల్లో చూపించిన అంటే కింద కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. యాడ్ ట్యాగ్ అంటే ఇంతకుముందు చూసినాం. అటాచ్మెంట్ లింక్ చేయొచ్చు, టోగల్ హెడ్డింగ్ చేయొచ్చు, బోల్డ్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ నేను ఇంకా యాడ్ చేయాలి. ఐ కెన్ ఆల్సో యాడ్ దీస్ థింగ్స్ అనమాట. హెడ్డింగ్ 6 వరకు మనకు ఆపర్చునిటీ ఉంది. సో ఇది యాడ్ చేసి నేను దానికి హాట్ కీస్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫైల్ అండ్ లింక్స్. సో దీనికి డిఫాల్ట్ లొకేషన్ అదంతా మనం చూస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ద మెయిన్ థింగ్ కమ్స్ హియర్, ద అపియరెన్స్. ఇంతకుముందు నా అపియరెన్స్ అంటే నా వాల్ట్ అపియరెన్స్ మొత్తం చూపించినాను కదా. సో ఆ అపియరెన్స్ని మీరు కూడా ఎట్లా చేంజ్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను. సో బేసిక్ కలర్ థీమ్ డార్క్, లైట్ అంటే లైట్ పెట్టుకోవచ్చు, బట్ ఐ లైక్ డార్క్ అనమాట. సో ఇక్కడ థీమ్స్ అని ఉందా, థీమ్స్ దగ్గరికి వెళ్ళి జస్ట్ క్లిక్ మేనేజ్ అని క్లిక్ చేసిన తర్వాత యూ విల్ గెట్ లాట్ ఆఫ్ థీమ్స్. అంటే నీకు ఏ థీమ్ కావాలో ఆ థీమ్. సో మనం ఏ థీమ్ చేసుకున్నామంటే స్పెక్ట్రమ్ అని ఉందా, స్పెక్ట్రమ్ అనే థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాం. స్పెక్ట్రమ్ అనే థీమ్ని సెలెక్ట్ చేసుకొని లెట్స్ ఇన్స్టాల్ అండ్ యూస్. ఫస్ట్ ఇన్స్టాల్ చేద్దాం. సో ఇన్స్టాల్ అయింది, మనం యూజ్ కూడా చేస్తున్నాం. సో బట్ ఐ డోంట్ లైక్, లెట్స్ చేంజ్ ద థీమ్. ఇప్పుడు మనం మినిమల్ థీమ్ చూస్ చేసుకున్నాం అనమాట. సో ఇన్స్టాల్ అవుతుంది, జస్ట్ వెయిట్.
సో ఇది మినిమల్ థీమ్. సో నెక్స్ట్ అంటే ఇంతకుముందు నేను నా అకౌంట్లో నేను వాడిన థీమ్ని మీకు చూపిస్తాను. we have this wasp. Let's try this wasp. ఓకే, ఇది గోల్డ్, ఇది కూడా కాదు, కాకపోతే జస్ట్ నేను చూపించడానికి పెట్టిన అనమాట. సో అపియరెన్స్ ఇదన్నమాట. నెక్స్ట్ మనకు స్పెక్ట్రమ్ కావాలంటే స్పెక్ట్రమ్, అంటే ఇన్స్టాల్ అయితే చేసుకున్నాం కదా, నేను మినిమల్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ కరెంట్ కమ్యూనిటీ థీమ్స్ మనం 3 ఇన్స్టాల్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ హాట్ కీస్ ఇట్లా అంటే యాడ్ ట్యాగ్స్కి ఇప్పుడు యాడ్ చేయాలంటే నువ్వు జస్ట్ హాట్ కీ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఎక్స్ అన్న వి అన్న ఏదో ఒక నంబర్ ఇట్లా లెటర్ పెడితే Ctrl+X Ctrl+V ఇది పెట్టి హాట్ కీ యాడ్ ట్యాగ్ పెడితే Ctrl+V పెట్టేసి నువ్వు డైరెక్ట్ పెట్టవచ్చు. దాని బదులు హ్యాష్ట్యాగే ఈజీ అనుకో. సో ఇట్లా దిస్ ఈజ్ ద వేర్ అంటే కోర్ ప్రిన్సిపల్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ ప్లగ్ఇన్స్ ద్వారా. ప్లగ్ఇన్స్ అంటే ఏంటంటే ఒబ్సిడియన్లో ప్లగ్ఇన్స్ అనేవి ఒక ఏమంటారు వరంలాగా అనమాట. వరం అంటే ఎట్లా అంటే చూపిస్తాను మీకు. కమ్యూనిటీ ప్లగ్ఇన్స్ ఉంటాయి, కోర్ ప్లగ్ఇన్స్ అంటే ఏంటంటే మనకు యాప్ వాళ్ళే ఇస్తారనమాట. కమ్యూనిటీ ప్లగ్ఇన్స్ అంటే ఏంటంటే మన కమ్యూనిటీ ఒబ్సిడియన్ కమ్యూనిటీ పర్సన్స్ వాళ్ళు తయారు చేసి కమ్యూనిటీలో పెడతారు, అది మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏం యూసేజ్ అంటే ప్లగ్ఇన్స్ వల్ల మెయిన్ యూసేజ్ ఏంటంటే మనము వెబ్సైట్స్లో లేదంటే వేరే యాప్స్లో నోషన్లో లేదంటే వేరే కోడింగ్ అంతా ఉంటే వీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఈ ప్లగ్ఇన్స్ వల్ల. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ ప్లగ్ఇన్స్ థింగ్. సో ఇవన్నీ మనకు అంటే ఏమంటారు కోర్ ప్లగ్ఇన్స్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లగ్ఇన్స్ ఆన్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ టర్న్ ఆన్ కమ్యూనిటీ ప్లగ్ఇన్స్ చేయాలి. చేసిన తర్వాత వీ హ్యావ్ దిస్ కమ్యూనిటీ ప్లగ్ఇన్స్ బ్రౌజ్ చేయాలి. సో the best thing which I'll show, just wait. So one of the plugins యొక్క బెనిఫిట్ అంటే యాజ్ అ స్టూడెంట్ ఐ యూజ్ దిస్ మైండ్ మ్యాప్ క్యాన్వాస్ మైండ్ మ్యాప్ నెక్స్ట్ జెన్ ఎన్హాన్సింగ్ మైండ్ మ్యాప్ ఉంది అనుకోండి. సో ఇన్స్టాల్ చేసినాం. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఎనేబుల్ చేసుకుందాము. హాట్ కీస్ ఇవన్నీ హాట్ కీస్ పెట్టుకుందాం. ఏంటంటే F3 F4 F5 F6 F7. సో ఇట్లా మనం అన్ని హాట్ కీస్ పెట్టుకున్నాం. హాట్ కీస్ పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు మ్యాజిక్ చూపిస్తాం. జస్ట్ వెయిట్. ఇప్పుడు మనం మళ్ళీ ఒక కొత్త క్రియేట్ నోట్ చేసుకుందాం. సో మనం హాట్ కీస్ చేసుకున్నాం కదా. సో లెట్స్ హాట్ కీస్ వద్దాం. జస్ట్ వెయిట్ ఒక్క నిమిషం. కమ్యూనిటీ ప్లగ్ఇన్స్ ఉంది, ఇది ఎనేబుల్ కూడా చేసుకున్నాము. మన హాట్ కీస్ కూడా F3 F4 F5 F6 F7 కదా. సో ఇప్పుడు నాకు మైండ్ మ్యాప్ చేసుకోవాలి. సో ఓపెన్ అయింది ప్లగ్ఇన్. సో ఇప్పుడు మనము ఇట్లా యాడ్ చేసుకోవచ్చు సబ్ టైటిల్, ఇంకా దీనికి ఇంకొకటి. సో ఇక్కడ నేను ఇండియా, ఇక్కడ భారత్. సో ఈ ప్లగ్ఇన్ చేసినాం. సో దీనికి కూడా సబ్ కేటగరైజేషన్ చేయవచ్చు. తెలంగాణ, మళ్ళా ఇంకో సబ్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్. సో
సో ఇదన్నమాట. సో ఇదన్నీ మార్క్డౌన్ లాంగ్వేజ్ బేసిస్ పైన మనకు ఈజీగా అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఇంకొక ప్లగిన్ చూపిస్తా. సో అంటే ఇంతకుముందు నేను వాడిన ప్లగిన్ అనమాట. సో దట్ ఈస్ సో ఫస్ట్ బ్రౌజ్ దగ్గరికి వెళ్దాం. మ్యాక్స్ మేక్ ఎండి. సో ఇప్పుడు చూడండి మ్యాజిక్. సో దీనిలో ఏంటంటే మనకు నోషన్లో ఉండే ఫీచర్స్ అవన్నీ మనం చూడొచ్చు అన్నమాట. సో ఇట్స్ ఇన్స్టాలింగ్, ఎనేబుల్, జస్ట్ సీ ద మ్యాజిక్. సో మనకు నోటిఫికేషన్ వచ్చిందా. సో నెక్స్ట్ we have ఇప్పుడు ఆ ప్లగ్ఇన్ యాడ్ చేసినాం కదా. ఆ ప్లగ్ఇన్ యాడ్ చేయడం వల్ల మనము దీనికి లోగోస్ ఇవన్నీ కూడా చేంజ్ చేయవచ్చు. సో ఐ విల్ చేంజ్ ద కలర్ ఫర్ ద హోమ్ వరల్డ్ కలర్ చేసిన ఇండియన్కి. సో ఇప్పుడు న్యూబీ ఉంది కదా, న్యూబీ అనే దానికి నేను కలర్ స్టిక్కరే చేంజ్ చేస్తా. ఇండియా ఏడుంది, సో ఇండియా ఫ్లాగ్ పెడతాను న్యూబీకి. సో ఇట్లా మీరు ఏమంటారు ఐకాన్స్ పెట్టవచ్చు, ఇంకా ఇంటర్లింకేజ్ చేయవచ్చు, ఇట్లా చాలా చాలా చేయొచ్చు అనమాట. సో ఇదైతే బేసిక్ సెటప్. ఇంకా అడ్వాన్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంకా ఇట్లాంటి ఫర్దర్ మోర్ వీడియోస్ కావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా ఒకసారి నా వాల్ చూపిస్తా. గ్రాఫ్యూ ఇది కూడా రీసెంట్గానే క్రియేట్ చేసుకున్నా. సో ఇవన్నీ నేను టాపిక్స్ క్రియేట్ చేసుకున్నాయి. సో వీ హ్యావ్ దిస్ గ్రాఫ్యూలో ఇంకా సో ఇదొక ఫీచర్. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ గ్రూప్స్, డిస్ప్లే, ట్యాగ్స్, అటాచ్మెంట్. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ వాచ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో విల్ డిస్కస్ మోర్ అబౌట్ దీస్ థింగ్స్. అండ్ ఇంకా స్టడీ రిలేటెడ్, ఇంకా ఏమన్నా స్టడీ రిలేటెడ్ కానీ స్టడీ టెక్నిక్స్ రిలేటెడ్ కానీ వీడియోస్ కావాలంటే ప్లీజ్ subscribe to my channel. So that's it guys, bye. Hope this video helps you